అందరికి వందనాలు. ఈ సాయం సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను పాస్టర్ గారి ద్వారా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవుడికి మహిమ ఘనత చెల్లును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అత్యంత ప్రేమకు తండ్రి, మా రక్షక ప్రభువా, ఇదిగో తండ్రి ఈ సమయంలో తండ్రి ఎందుకు పనికిరానటువంటి నన్ను తండ్రి జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి ఎన్నుకొని తండ్రి ఎన్నిక లేనటువంటి వాళ్ళనే కదా తండ్రి ఎన్నుకుంటావు తండ్రి. ఎన్నిక గల వారిని సిగ్గుపరచడానికి ఎన్నుకునే దేవుడు తండ్రి. ఆ విధంగా నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. మరి నాకైతే ఏమీ తెలియదు ప్రభా, నువ్వే నాకు నేర్పించి మాట్లాడేది పరిశుద్ధాత్మ వినగల చెవులు ఆత్మక వారందరికీ అనుగ్రహించి మనం వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మొన్న మనం కనానీయుల గురించి మాట్లాడుకున్నామండి. కనానీయులు ఎక్కువ ధనాపేక్ష కలవారు అని తెలుసుకున్నాము. ఆ కనానీయులు వారందరి గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వాళ్ళల్లో ఉన్న గుణగణాలు, ఆ క్యారెక్టరిస్టిక్స్ దేవుడికి హేయమైనటివి అనమాట. ఆ క్యారెక్టరిస్టిక్స్ అందుకని దేవుడు ఆ 7 జాతులని నశింపు చేయండి, కోలతోయండి, పడవేయండి, తరిమి కొట్టండి అని చెప్పాడు. అంటే నేడు మన ఆ కనానీయుల లక్షణాలు మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆ లక్షణాలు మనలోనూ మన చుట్టూ ఉన్న వారిలోనూ మన కుటుంబాల్లోనూ ఉంటాయండి. ఆ లక్షణాలు మనము వాటన్నిటిని దోలేయాలి, నశింప చేయాలి, కూలద్రోయాలన్నమాట. అందును బట్టి దేవుడు హిత్తీయుల గురించి మాట్లాడబోతున్నాడండి. మన కనానీయులు ధనాపేక్ష గలవారు అని మనం విన్నాం. అటువంటి ధనాపేక్ష మనకు ఉండకూడదు. గెహజీని కొంతమందిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అన్నమాట. అందరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. గెహజీ, ఆహాబు, యెజెబెలు అటువంటి వారిని ఎగ్జాంపుల్ గా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వారినే మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి అటువంటి ధనాపేక్ష మన నుండి దూరపరుచుకున్నామని మనం అందరం నమ్ముదామండి. ఈ రోజు హిత్తీయుల గురించి చెప్పుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 1వ వచనం తీసుకుంటే, నీవు స్వాధీనపరచుకునబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్యులు, యెబూసీయులు 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు. ఇంకా చాలా చెప్తాడండి. వీళ్ళని పారదోలండి, నేను నీకు అప్పగించినప్పుడు వారిని నిర్మూలం చేయండి, వాళ్ళని పడద్రోయండి అని చెప్తాడు. ఎందుకంటే అటువంటి వారితో మీరు బియ్యం అందకూడదు, స్నేహం చేయకూడదు, వారితో తర్వాత వారిని అనుసరించొద్దండి, వారు పూజించే దేవతల్ని పూజించకూడదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మనల్ని వాళ్ళ దేవతల వైపు మళ్ళిస్తారన్నమాట. అందుకని దేవుడు అటువంటి వారిని ఎంకరేజ్ చేయకూడదు మనము అంటే. మళ్ళీ ఎప్పుడు కూడా హిత్తీయుల పేరుతో లేకపోయినప్పటికీ అటువంటి వాళ్ళు ఉన్నారు. ఏంటి వాళ్ళ దేవుడి వైపు తిప్పే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళే ఎక్కువగా హిత్తీయుల లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే కదండి. అటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాటిని మనం దూరంగా ఉండాలా, వాటిని దూరపరచాలి. అటువంటి లక్షణాలు మనకుంటే వాటిని తొలగించుకోవాలి. దేవుని యొక్క ప్రార్థన చేసి మనం వాటన్నిటిని తొలగించుకోవాలి. ఈ విధంగా వాళ్ళు ఉన్నారు. వీళ్ళని ఎప్పుడు తొలగించుకోమన్నాడంటే దేవుడు ద్వితీయోపదేశ కాండం గురించి చదువుకున్నప్పుడు ఇది ధర్మశాస్త్రం 400 సంవత్సరాలప్పుడు సంవత్సరాలు వాటిని బానిస బతుకులో ఉంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఎవరిని మన ఇజ్రాయేలీలను దేవుడు తీసుకురాకముందే ఈ విషయం చెప్పాడు.
నేను ఫలాని వాగ్దాన దేశంలోకి మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ ఇటువంటి జాతులు ఉన్నారు, వాళ్ళతో మీరు పోరాటం చేసి వారితో యుద్ధం చేసి వారిని నశింప చేయాలి అని చెప్తాడు. వాళ్ళని చేతికి అప్పగిస్తానని కూడా చెప్తాడు. వీళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయేలీలని నడిపిస్తాడండి? అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపిస్తాడు. ఈ 40 సంవత్సరాలు నడిచినప్పుడు ఎన్ని అద్భుతాలు మనం అన్ని చూసాము. మారాన్ని మధురంగా మార్చటము, వాళ్ళు ఏ విధంగా మోషే షినాయి పర్వతం మీదకి ఎక్కి దేవుడితో మాట్లాడి రాతి పలకలు తీసుకొచ్చేటప్పుడు అంత లోపల వీళ్ళు బంగారు దూడని చేసుకునే విధంగా చేశారు. ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి వారు మధ్యలో సనిగి గొనిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వారిని అందరినీ నశింపజేస్తాడు దేవుడు. చేస్తే మళ్ళా కొత్త జనరేషన్ వచ్చింది కదా. ఫస్ట్ వాళ్ళందరికీ మోషే ఇవన్నీ చెప్పాడు. న్యూ జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మోషే జరగబోయిన విషయాలన్నీ కనానులో అడుగు పెట్టాక మనం ఇలా చేయాలి, అలా చేయకూడదు, డూస్ డు నాట్ అన్ని నేర్పించాడు. వాళ్ళకు కూడా అన్ని బోధించుకుంటూ వస్తాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము అని మళ్ళా, ఎందుకంటే తిరిగి మళ్ళా అప్పుడు ఇజ్రాయేలుకి ఏ విధంగా మోషే బోధించాడో అదంతా వివరించాడో లా అండ్ ఆర్డర్స్ ని, అలాగే మళ్ళా వీళ్ళ కొత్త జనరేషన్ కూడా తిరిగి చేశాడు. కాబట్టి ద్వితీయోపదేశ కాండం అని వచ్చింది. ఈ ద్వితీయోపదేశ కాండంలో చాలా లా అండ్ ఆర్డర్స్ చాలా ఉన్నాయి. అంటే భార్య భర్తతో ఎలా ఉండాలి, అలాగే పరదేశీయునితో మనం ఎలా ఉండాలి, ఒకని యుద్ధుని మనము చంపితే ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా రూల్స్, రెగ్యులేషన్స్, లాస్, ఆర్డర్స్ చాలా ఉన్నాయండి. అందుకని దీన్ని ఈ లా అండ్ ఆర్డర్ ని చాలా దేశాలు ఫాలో అవుతాయి అన్నమాట ఇప్పటికీ. ఇప్పుడు దీని కొంచెం హిస్టరీ చూసుకుందామండి. ఆది కాండము 9వ అధ్యాయము 21వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకున్నాము. నేను మళ్ళా చెప్తానండి. ఆది కాండం 9, 21 నుండి 25. తండ్రి హాము తన తండ్రి చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాఫెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. చాలండి. అంటే ఇప్పుడు చూడండి, జలప్రలయం తర్వాత నోవహు ద్రాక్ష తోటల్ని వ్యవసాయం చేసి ద్రాక్ష తోటల్ని విస్తరింపచేసి అలా చేసినప్పుడు ఆ ద్రాక్ష రసం చేసుకున్నప్పుడు ఆ ద్రాక్ష రసం ఎక్కువగా సేవించటం జరగడము, మత్తుడైపోయి వస్త్రహీనుడై పడిపోవటం జరుగుతుంది. అటువంటి సమయంలో తండ్రిని అటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా చూసినట్టుగా అతని దిశమలను కప్పాలి. అలా చేయకుండా హాము ఫస్ట్ కుమారుడు హాము, ముగ్గురు కుమారులు కదండి, హాము, షేము, యాఫెతు. ఈ హాము అనేవాడు చాలా హానికరంగా ప్రవర్తిస్తాడు. వచ్చి చాలా ఎగతాళి చేస్తాడు, తండ్రినే అపహాస్యం చేస్తాడు, చాలా ఘోరంగా అపహాస్యం చేస్తాడు మిగిలిన సహోదరుల దగ్గర. షేము, యాఫెతు మాత్రం వస్త్రాన్ని తీసుకెళ్లి తండ్రి దిశమలను కప్పినప్పుడు అలా చేసినప్పుడు తర్వాత మత్తు నుండి బయటకు వచ్చిన తర్వాత నోవాహు ఈ విషయాలు తెలుసుకొని హాము యొక్క సంతానాన్ని శపిస్తాడు. ఆ హాము సంతానం ఎవరో చూద్దాం. హాముకు 4 కుమారులు, కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు, మిస్రాయిము, పూతు, కనాను. ఈ కనాను కుమారుడే పేతు. కనాను కుమారుడు పేతు, అది వాటికే హేతు. అందుకే అతనికి హిత్తీయులు అనే పేరు వచ్చింది అన్నమాట. ఈ కూషు అనేవాడు కూషీయులు, అంటే కూషీయులు అని అంటారు. ఈ కూషు నుండి పుట్టిన సంతానాన్ని కూషీయులు అంటారు. ఇథియోపియన్స్ అంటే ఇథియోపియన్స్ ఎక్కడ ఉంది? ఆఫ్రికా. మిస్రాయిలు ఐగుప్తులు అన్నమాట. ఇది ఈజిప్ట్ కూడా ఆఫ్రికా ఖండంలోనే ఉంది. పూతు లిబియా, సూడాన్, సోమాలియా ఈ దేశాలకు పితరుడు అనమాట. పూతు అంటే వాళ్ళ సంతానం అంతా అక్కడ ఉంది అనమాట.
అది ఆఫ్రికానే. కనాను కూడా ఆఫ్రికానే. వీళ్ళందరూ నల్లగా ఉంటారు. వీళ్ళందరూ దేవుడి చేత శపింపబడిన వారు. నల్లగా ఉన్నారు కాబట్టి శపించబడలేదు. అది కూడా కలర్ కూడా అదొక శాపమేమో వాళ్ళకు. దేవుడు ఇచ్చిన శాపము. దేవుడు శపించిన తర్వాత ఆ తెల్లనేవి కూడా నల్లవైపోతాయి, మంచివి కూడా చెడు అయిపోతాయి కదా. ఈ ఆఫ్రికా ఖండానికి ఏమని పేరుంది? చీకటి ఖండం అనే పేరుంది. చీకటి ఖండం. దీంట్లో ఇది చాలా పూరెస్ట్ కంట్రీ పూరెస్ట్ కాంటినెంట్ అంటారు. కానీ ఇక్కడ ఉన్న వనరులు మరి ఏ ఖండానికి లేవు. కంప్యూటర్ లో వాడే టూల్స్ ఉంటాయి కదండి, కంప్యూటర్స్ లో వాడే ఆ టూల్స్ అన్ని కాంగో దేశంలో చేస్తారనమాట, లభిస్తాయి. డైమండ్స్ ఎంత వాల్యూ కదా. వాళ్ళు కూడా బోట్స్వానా అనే దేశంలో, ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానాలో దొరుకుతాయి. గోల్డ్ మైన్స్, బంగారం విలువ ఎంతో తెలుసు. ఇప్పుడు గ్రాము 10,000 దాటిపోయింది, 10 గ్రాములు 1,00,000 దాటిపోతుంది. అంత వాల్యూ పెరిగిపోతుంది. దక్షిణాఫ్రికాలో ఈ గోల్డ్ మైన్స్ ఉన్నాయన్నమాట. నైజీరియా, ఇది కూడా ఆఫ్రికాకు ఖండానికి సంబంధించిన దేశమే. ఈ నైజీరియాలో ఎంతో ఆయిల్స్, విలువైన ఆయిల్స్ దొరుకుతాయి. నూనె సమృద్ధిగా దొరుకుతుంది అన్నమాట. ఈ విధంగా ఎన్ని వనరులు ఉన్నా కూడా దాన్ని టూరిస్ట్ కంట్రీ అని ఎందుకు అంటారు? గ్రీనరీ కూడా బాగుంది, లోయలు, గుట్టలు చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ అక్కడ అది టూరిస్ట్ కంట్రీ, చీకటి ఖండంగా పిలుస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు శపించాడు. దేవుడు శపించినప్పుడు మనకి ఎంత డబ్బులు వచ్చినా, రాబడి ఎంత ఉన్నా కూడా ఎప్పుడు సమాధానం లేకుండా డబ్బులు అయిపోయినాయి మిగలవు, చిల్లు సంచులు వేసినట్టుంటాయి. అలాగా ఈ ఆఫ్రికా ఖండం ఉంది. అంటే చూడండి, దేవుడు నోవహు శపించాడు. దేవుడు నోవహుని ఎంతో ప్రేమించాడు. అటువంటి నోవహు కుమారుడైన హాము చేసిన పనికి అతని కుమారులు శపింపబడ్డారు. ఆ కుమారులు ఏ ఖండంలో ఉన్నారు? చీకటి ఖండంలో ఉన్నారు, శపింపబడి ఉన్నారు. ఈ ఖండాలు, నోవహు కుమారులకు 3 ఖండాలు. ఇప్పుడు హాము కుమారులందరూ ఆఫ్రికా అన్నారు. మరి ఆసియాలో ఎవరున్నారు అంటే మనమే, షేము కుమారులు మనమంతా. షేము కుమారులము మనం అందరము ఆసియాలో ఉన్నాం. యాపేతు కుమారులందరూ, యాపేతు సంతానం అంతా ఐరోపాలో కొంత, ఆసియాలో కొంత మిక్స్డ్ పీపుల్ వచ్చారు, అది వేరే విషయము. హాము కుమారులు సంతానం అంతా ఆఫ్రికాలో ఉంటే, షేము సంతానం అంతా ఆసియాలో ఉంటుంది. యాపేతు సంతానం ఐరోపాలో ఉంటుంది, ఐరోపా ఖండం. మరి 7 ఖండాలు 3 చెప్తున్నారు అనుకోవద్దండి. దేవుడు బైబిల్లో సూచించినవి 3 ఖండాలే. నోవహు యాపేతుకు దీవులు ఇచ్చాడు. యాపేతుకి ఏమి ఇచ్చాడు? దీవులు ఇచ్చాడు. అందుకే ఇప్పటికి ఆ దేశాలకు లాస్ట్ లో ఏమొస్తుంది? ల్యాండ్ అని వస్తుంది. ఇంగ్లాండ్, పోలాండ్, హాలాండ్, నెదర్లాండ్, స్కాట్లాండ్, స్విట్జర్లాండ్, ఇలాగా ల్యాండ్ వస్తాయి. ఇవన్నీ ఎవరివండి? యాపేతు అన్నమాట. దేవుడు ఆ నోవహు యాపేతుకు దీవులు ఇచ్చాడు. ఈ విధంగా ఇది బైబిల్లో ఉంది. ఓన్లీ 3 కాంటినెంట్స్ ఇన్ బైబిల్లో ఉన్నాయన్నమాట. ఆస్ట్రేలియా, అమెరికా ఇవన్నీ తీసుకుంటే ఆంగ్లేయులు స్థిరపడి అక్కడ నివాసం ఏర్పరచుకొని ఒక కాలనీస్ లాగా, ఇప్పుడు మనకు అవేమంటారండి, మనం అపార్ట్మెంట్స్ కాకుండా గ్రూప్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి కదండి, అటువంటి విల్లాస్ అంటారు. అటువంటి విల్లాస్ ఉంటాయి. వాటన్నిటిని ఒక కాలనీ లాగా అలా ఏర్పరచుకున్నారు ఆంగ్లేయులు. ఏర్పరచుకున్నారు కాబట్టి ఇంగ్లీష్ కాలనీస్ గా ఉన్నాయి. అవే మళ్ళా ఖండంగా వాళ్ళు మార్చుకున్నారు. ఇది బైబిల్ గ్రంథము ఎప్పటికీ సత్యం అండి. ఇందులో ఏది పొల్లుపోదు. దేవుడు ఇది సైంటిఫిక్ రీజన్ గా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా తీసుకున్నా, ఏ విధంగా తీసుకొని వాళ్ళు పరిశోధించినా ఇది సత్యం అని నిరూపింపబడుతుంది. అంత గొప్ప పరిశుద్ధ గ్రంథం. ఇంకొక విషయం చూడండి, ఇజ్రాయేలీలకు ఇజ్రాయేల్ ఎక్కడ ఉందండి? సెంటర్ ఆఫ్ ది వరల్డ్ లో ఉంది. ప్రపంచానికి నడిబొడ్డున ఇజ్రాయేల్ ఉంది. ఆ నడిబొడ్డునే దేవుడు ఎన్నుకొని అక్కడ జన్మించాడు యేసుక్రీస్తు ప్రభు. అక్కడ నుండి వాళ్ళు 3 ఖండాలకు వెళ్ళారు. ఎవరు? హాము, షేము, యాపేతు. ఈ ఇజ్రాయేల్ దేశం నుండి ముగ్గురు 3 ఖండాలకు వెళ్ళారు. 3 ఖండాలు ఇజ్రాయెల్ దేశాన్ని కలుపుతూ ఉంటాయన్నమాట.
అంటే సెంటర్ లో ఉంది. ఇజ్రాయెల్ పక్కనే ఏ సముద్రం ఉంది? మధ్యధరా సముద్రం ఉంది. ఇజ్రాయెల్ పక్కనే ఏముంది? మధ్యధరా సముద్రం. ధర అంటే భూమి, భూమికి మధ్యలో ఉంది. దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది కదా మనకు. ఇదే నిదర్శనం. బైబిల్ ఎంత సత్యమైందో తెలిసిపోతుంది. మధ్యధరా సముద్రం. ఈ హిత్తీయులు అని అంటే అర్థం ఏంటంటే, హిత్తీయులు భయం, పోరాడే వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు వాదనకు దిగేవాళ్ళు, భయం అన్నమాట. వీరు ఎక్కడ నివసిస్తారంటే కొండల మీద నివసిస్తారు. వీరు ఎక్కడ నివసిస్తారండి? కొండల మీద నివసిస్తారు. వీళ్ళని జయించడం చాలా కష్టం. పైనుండి ఈజీగా శత్రువులను కనిపెట్టి చూస్తారు, దేగ కన్నేసి చూడగలరు. బహుబలిష్ఠులు, యుద్ధ వీరులు. వీళ్ళు మనోవేదనకు గురి చేసేవాళ్ళు అనమాట. మానసిక బాధను పెడతారనమాట. వీళ్ళతో సహవాసం చేస్తే ఎప్పుడు మానసిక వ్యధ బాధ మనకు మిగులుతుంది. అంత భయంకరమైన చెడు ప్రవర్తన, అక్రమ ప్రవర్తన కలవారు కాబట్టి ఎదుటి వారిని ఎప్పుడు మానసిక వేదనకు, మనోవేదనకు గురి చేసేటువంటి వాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మానవులలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒక మనిషితో స్నేహం చేస్తే అతనితో సంతోషము, నెమ్మది రాకపోగా నార్మల్ కూడా ఉండలేము. ఎప్పుడు వేదన కలుగుతుంది మనకు. గమనించండి, ఒక మనిషితో స్నేహం చేసినా, సంబంధం ఏర్పరచుకున్నా, లేకపోతే వియ్యం పొందినా వారి ద్వారా మనకు ఎప్పుడు వేదనే ఉంటుంది. అంటే హిత్తీయులు వలన మనకు అలాంటి వేదనలు, అలాంటి మనోవేదన గురి చేసే మనుషులు మన చుట్టూ ఉంటే వారిని పారదోలమని దేవుడు మనతో చెప్తున్నాడండి. ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి చెడు ప్రవర్తన, అటువంటి మానసిక స్థితిని, ఇబ్బంది పెట్టే వాళ్ళని, భయపెట్టే వాళ్ళని పక్కకి నెట్టేయండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి లక్షణాలు మనలో ఉన్నా కూడా తీసేసుకోండి అని చెప్తున్నాడు. మానవులలో కూడా అలాగే వీళ్ళు ఉన్నత దేహులు, గొప్పవారు. ఎగ్జాంపుల్ గొల్యాదు ఎట్లున్నాడండి? ఉన్నత దేహుడు కదా. వీళ్ళంతా 20-30 మంది ఇజ్రాయేలు కలిస్తే ఒక హిత్తీయుడు అవుతాడంట. చూడండి, 20-30 మంది ఇజ్రాయేలు కలిస్తే ఒక హిత్తుడు. అంత బలిష్ఠులు అనమాట. నోవహు కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు. హాము కుమారుడు కనాను కదా. కనాను కుమారుడు హేతు. ఆ హేతు నుండి వచ్చిన వారే హిత్తీయులు. ఆ హేతు నుండి వచ్చిన వాళ్ళు ఎవరండి? హిత్తీయులు. వీళ్ళు ద్వితీయోపదేశము కాండము 9వ అధ్యాయము 2వ వచనంలో వీళ్ళ గురించి ఉంది. వీళ్ళు ఉన్నత దేహులు, గొప్పవారు, వారి ఎదుట ఎవ్వరు నిలవలేరు అని వింటిరి కదా మీరు. ఇశ్రాయేలుకు చెప్తున్నాడు దేవుడు. నీ దేవుడు దహించు అగ్ని వలె నీ ముందర పోతాడు. అటువంటి వారికి మీరు భయపడకండి. నీ దేవుడు అంటే మన దేవుడు దహించు అగ్ని వలె మీ ముందు పోతాడు. ఆయన వారిని నశింప చేస్తాడు, కోల చేస్తాడు అని చెప్తున్నారు. అటువంటి వారు వాళ్ళ దేహాన్ని, బాహ్య స్వరూపాన్ని చూసి భయపడద్దు. దావీదు ఎంతున్నాడు? గొల్యాదు ఎంతున్నాడు? గొల్యాదు దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి? దావీదు దగ్గర ఆయుధాలు ఏమున్నాయి? దేవుడి యొక్క మహిమ. దేవుడిని ఆనుకున్నాడు, దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఇశ్రాయేలు అని అంటున్నందుకు, దేవుని కుమారులను అంటున్నందుకు రోషపడ్డాడు దావీదు. ఇవన్నీ చూసి దేవుడు దావీదుకు విజయం ఇచ్చాడు గొల్యాతు మీద. కాబట్టి మనం కూడా మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. మనలో ఉన్న సమస్య కంటే, మన ఎదుటిన్న సమస్య కంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవైనటువంటి దేవుని చూసి మనము అతిశయపడాలి గాని ఎదురుగా ఉన్న ఉన్నత దేహులు, గొప్పవారు, బలాఢ్యులు, వీరులు, శూరులు, వీటన్నిటి బట్టి మనం భయపడకుండా వాళ్ళని మన దేవుడు ముందు నడుస్తుంటాడు, అగ్ని వలె ముందు వెళ్తుంటాడు, వాళ్ళని దేవుడు కూల చేస్తాడు అని విశ్వాసంతో ముందుకెళ్ళాలి. మనలో ఇటువంటి లక్ష్యాలు ఉంటాయని తీసేసుకోవాలి, పరిశుద్ధంగా హృదయాన్ని ఉంచుకోవాలి. మరి వీళ్ళని చంపమంటున్నాడు కదా దేవుడు. వీళ్ళు ఎవరండి? నోవహు సంతానమే కదా వీళ్ళు. హాము, షేము, హాము, యాపేతు నోవహు కుమారులు. వాళ్ళ కుమారులు, హాము కుమారుడు కనాను కుమారుడు హేతు నుండి వచ్చిన వాళ్ళంతా హిత్తీయులు. మరి ఎవరు? నోవహుకు మునిమనవాళ్ళు వీళ్ళు. హిత్తీయులు ఎవరు? మునిమనవాళ్ళు. మరి ఆనాడు జలప్రలయము, వర్షం అంటే ఎరగని రోజుల్లో నోవహుకు ఆనాటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి దేవుడు విసిగిపోయి
మొత్తం అందరినీ నశింప చేయాలని అనుకుని నోవహు మాత్రమే నీతిమంతుడుగా కనపడడం వల్ల నోవహు మాత్రం ఎంచుకొని అతన్ని, అతని కుమారులని, కోడళ్ళని, తన భార్యని అందరినీ రక్షిస్తాడు. 8 మందిని నోవల పడవలో పెట్టి రక్షిస్తాడు. అంత నోవహు సంతానాన్ని రక్షించిన దేవుడు ఈ రోజు ఎందుకు చెప్తున్నాడు అలాగా చంపమంటున్నాడు? వాళ్ళ ప్రవర్తనను బట్టి వాళ్ళ యొక్క ప్రవర్తన మారిపోయింది. నోవహు లాగా లేరు కాబట్టి దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు అంటే వారి సంతానం కూడా అలాగే కొనసాగినప్పుడే ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా మనము అందుకనే యెహోషువ 24:15 ఉంటుంది, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్తాడు. నేనును నా ఇంటి వారు అంటేనే మనము, మన పిల్లలే కాదు, వాళ్ళ పిల్లలు దేవుడు వచ్చు పర్యంతం వరకు మనము యెహోవాను సేవించేవారుగా ఉండాలి. నోవహు కుమారులు అలాగా లేరు. అందుకనే ఆ సంతానాన్ని దేవుడు చంపి అని చెప్తున్నాడు. ఆదికాండం 23 అధ్యాయం 2వ వచనం తీసుకుంటే అబ్రహాముకు కూడా ఈ హిత్తీయులతో సంబంధం ఉంది. అబ్రహాముకు ఈ హిత్తీయులతో సంబంధం ఉంది. ఎలాగంటే ఈయన కనాను దేశంలో హెబ్రోను నందు కిర్యత్ అర్బాలో ఆమె శారా మృతి పొందుతుంది. చనిపోయినప్పుడు అబ్రహాము హేతు కుమారులను చూసి మీ మధ్య నేను పరదేశిగా ఉన్నాను, నా భార్యను పక్కడికి శ్మశానం భూమిని స్వాస్థ్యంగా ఇవ్వండి అని హేతు కుమారుని అర్థిస్తాడు. ఎవరు? అబ్రహాము. అర్థించి నీవు మా మధ్య మహారాజువై, హేతు కుమారులు అంటారు, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, శ్రేష్టమైన భూమిని తీసుకో అయ్యా అని చెప్తారు. వాళ్ళు ఎవరు? హిత్తీయులే చెప్తారు. అబ్రహాము వారికి సాగిలపడి, హేతు కుమారులు ఎదుట సాగిలపడి హిత్తీయుడైన ఎఫ్రోను నాకు ఆ ఊరి గవిని ఇవ్వయ్యా, నా భార్యను పాతి పెట్టుకుంటాను, దానికి వెల చెల్లిస్తాను అంటాడు అబ్రహాం. వెల చెల్లించద్దు నువ్వు, అది ఎంత అవుతుంది? ఆఫ్టర్ ఆల్ 400 తులాస అవుతుంది కదా, 400 తులముల వెండి అంత ఖరీదు చేస్తుంది, దానికి ఎందుకయ్యా మీరు వెల కట్టించేది అని ఎవరు? హిత్తీయుడైన ఎఫ్రోన్ అంటాడు. అలాగొద్దు, నాకు ఊరికే తీసుకుని. అబ్రహాం ఎప్పుడు అదే అంటాడు కదా, నాకు నీ వలన నేను ధనవంతుడు అవడం నాకు ఇష్టం లేదు, నా దేవుడి వల్ల నేను ధనవంతుడు అవడం ఇష్టం అని చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా నాకొద్దు అని 400 తులముల వెండి చెల్లించి ఆ స్థలాన్ని, ఆ ఊరి యొక్క గవిని తీసుకుంటాడు. తీసుకొని తన భార్యని పాతి పెడతాడు. చూసారా, అబ్రహాంకు కూడా హిత్తీయులతో సంబంధం ఉంది. అలాగే నిర్గమకాండం 13వ అధ్యాయంలో అంటే వీళ్ళెవరు? ఇశ్రాయేలు ఐగుప్తులో ఇంకా శ్రమలు పడుతున్నప్పుడే దేవుడు చెప్తున్నాడు, 7 జాతులను మీకు వాగ్దాన దేశం ఇస్తాను, అక్కడ 7 జాతులు ఉన్నాయి, వాటిని నశింప చేయాలి అని చెప్తాడు. ఇంకోటి చెప్తానండి. ఆ విధంగా దేవుడు ఇంత ప్రణాళిక కలిగి ఉంటాడు. మనం దేవుడు ఏది చేసినా అది దానికి చాలా హేతుబద్ధం ఉంటుందన్నమాట. దేవుడు ఎంతో ముందుగా ఆలోచించి చేస్తాడనమాట. ఇంకోటి ఆదికాండము 26 తీసుకుందామంటే ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనం చూసుకుంటే 26:34 చదువు. ఏశావు 40 సంవత్సరముల గల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను. ఏశావు ఎవరిని చేసుకున్నాడండి? రిబ్కా, ఇస్సాకు కుమారుడైనటువంటి ఏశావు ఎవరిని చేసుకున్నాడు? హిత్తీయుడైన బేయేరి కుమార్తెని, హిత్తీయుడైన ఏలోను కుమార్తెని ఇద్దరిని చేసుకున్నాడు. హిత్తీయురాలని చేసుకున్నాడు. వీరి వలన వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలుగజేశారు. చూడండి, ఆ హిత్తీయురాళ్ళు ఏశావు భార్యలు వాళ్ళ మామకు, అత్తగారికి అంటే ఇస్సాకును రిబ్కాకు మనోవేదన కలగజేశారు అన్నమాట. అలాగే అంటే హిత్తీయులు ఆ రోజు నుంచి వాళ్ళు అంటే మనం ఒక స్నేహంగా ఊరికే మనం వస్తూ పోతూ మాట్లాడుతూ ఒక పరిచయంగా ఉంటే ఒక రకం, కుటుంబ సంబంధంగా ఏర్పరచుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది.
కుటుంబ సంబంధానికి సరిపోలేదు. ఆ రోజు అబ్రహాము జస్ట్ స్నేహంగా ఉండడానికి సరిపోయింది. కుటుంబంతో పెనవేసుకుంటే ఏమైంది? అది వాళ్ళ యొక్క లక్షణాలు పూర్తిగా దగ్గరగా ఉంటే బాగా కనిపిస్తాయి కదా మనకు. మా ముళ్ళులన్నీ కనిపిస్తాయి, దూరంగా ఉంటే మనకు కనిపించవు. అలాగా వాళ్ళు కుటుంబ సంబంధానికి వాళ్ళు అర్హత లేకుండా ఉన్నారనమాట. ఆదికాండం 27:46 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది. చూసారా, రిబ్కా ఏం చెప్తాంది? ఈ హేతు కుమార్తెలైన కోడళ్ళ వలన నా ప్రాణం విసిగింది. ఈ దేశస్థురాలైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకునే ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము? అలాగే ఇస్సాకు చేసుకున్న 2 హిత్తీయురాలని, అలాగే యాకోబు గాని చేసుకుంటే ఇంకా నా బ్రతుకు అంతే దుర్భరం, ఇంకా నాకేం ప్రయోజనం అని విసిగిపోయింది రిబ్కా. రిబ్కా ఎట్లాంటిదో, ఇస్సాకు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఈ తీరాలను చేసుకోవడం వల్ల వాళ్ళ కుటుంబము ఎంతో మనోవేదనకు గురి అయిపోయింది అనమాట. ఇప్పుడు అంటే వ్యక్తిగత విషయాలకు ఫ్రెండ్షిప్ వేరు, వ్యక్తిగత విషయాలకైతే సరిపోతుంది. ఫ్యామిలీస్ కి వీళ్ళు సెట్ అవ్వరని తెలిసిపోయింది. ఇప్పుడు 2 సమూయేలు గ్రంథము 11:3 తీసుకుంటే అండి, 2 సమూయేలు గ్రంథము 11:3 తీసుకుంటే, దేవుడు అప్పుడు దావీదు ఒక పాపం చేస్తాడు కదండి. అప్పుడు నాతాను ప్రవక్త దూతను పంపిస్తాడు. అక్కడ నాతాను ప్రవక్త వెళ్ళి ఏమని చెప్తాడు? ఆ గొర్రెపిల్ల కథ చెప్పి అన్ని చెప్తాడు కదా. ఏం పాపం చేశాడు? ఊరియా భార్య అయినటువంటి బేషబాతో దావీదు పాపం చేశాడు. అంటే హిత్తీయుడగు ఊరియా. ఆ ఊరియా ఎవరు? హిత్తీయుడు. ఆ ఊరియా ఎవరండి? హిత్తీయుడు. అప్పుడు నిర్గమాకాండ 13:5 కూడా దేవుడు చెప్తాడు, కనానీయులు, హిత్తీయులు వీరి గురించి దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడే వీళ్ళు మీ శత్రువులు అని చెప్పాడు. కానీ 2 సమూయేలు గ్రంథం 11:3 తీసుకుంటే ఏమన్నాడు? ఈ హిత్తీయుడైన ఊరియా బేర్షెబా హిత్తీయుడైన ఊరియా భార్య. మరి హిత్తీయుని దావీదు చంపేస్తాడు కదా, యుద్ధంలో పెట్టి చంపేస్తాడు. నేను ఈ ద్వితీయోపదేశ కాండం, నిర్గమాకాండంలో అంతా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ హిత్తీయులను నిర్మూలించండి, హిత్తీయులను నశింప చేయండి అని చెప్తున్నాడు. వాళ్ళు మీ దేశంలో ఉంటే వాళ్ళ దేవుళ్ళ వైపుకు మిమ్మల్ని తిప్పుతారు, మిమ్మల్ని పాడు చేస్తారు అని చెప్తున్నాడు. మీకు మనోవేదన కలుగు చేస్తారని దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ దావీదు హిత్తీయుడైన ఊరియాని చంపిస్తాడు కదా. మరి దేవుడు దావీదుని హర్షించాలి, దేవుడు మంచి పని చేశావు అని చెప్పలేదు. ఎందుకని? ఇక్కడ దావీదు చేసింది పాపం ఒకటైతే, ఈ ఊరియా ఎలాంటి వాడండి? చాలా క్షమించరాని పాపం చేశాడు. కాబట్టి అదే కాదు, హిత్తీయుడైన ఈ ఊరియాకు దైవికమైన భావం ఉంది, రాజభక్తి ఉంది, రాజనీతి ఉంది. ఈయన గొప్ప పరాక్రమశాలి, యుద్ధంలో ముందు ఉన్నాడు. ఇతన్ని ఇజ్రాయేలులో సైనికుడుగా ఎలా ఉంటాడు? ఇజ్రాయేలులోనే ఉండకూడదని చెప్పాడు కదా దేవుడు. మరి ఇజ్రాయేలులో మంచి గొప్ప సైనికుల్లో గొప్ప సైనికుడుగా ఉన్నాడైనా. ఎందుకున్నాడు? ఈ ఊరియా యొక్క నిబద్ధత, రాజభక్తి. యూరియాని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని దావీదు చెప్తాడు. చెప్తే తీసుకున్నాడా? లేదు. ఆ కోట ముందు భాగంలోనే ఉన్నాడనమాట. అక్కడే ఇంటికి వెళ్లకుండా, భార్యను కలవకుండా అక్కడే ఉన్నాడు. ఎన్నిసార్లు దావీదు చెప్పినా వెళ్ళడు. అంటే దేశభక్తి అన్నమాట, రాజభక్తి. మందసం గుడారంలో ఉంది, ప్రజలందరూ యుద్ధ భూమిలో ఉన్నారు, సైనికులంతా యుద్ధ భూమిలో ఉన్నారు, యుద్ధం జరుగుతుంది అక్కడ. నేను ఏ విధంగా ఉంటాను అక్కడ, ఏ విధంగా ఉండగలను అని అక్కడే ఉన్నాడు. నిబద్ధత కలిగి ఉన్నాడు, రాజభక్తి కలిగి ఉన్నాడు, మందసం గురించి ఆలోచించాడు, దేశం గురించి ఆలోచించాడు, తన రాజు గురించి ఆలోచించాడు. ఇన్ని మంచి లక్షణాలు మనం కూడా అండి. మన మందిరము ఆగిపోయినా, మందిరానికి వస్తున్న వారు ఆగిపోయి సంఖ్య తగ్గిపోయినా, కొత్త నూతన ఆత్మలు రాకపోయినా, మనం కూడా మన హృదయం కూడా అలా వేదనగా ఉండాలి. మన ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకొని
బిర్యానీలు వండుకొని మటన్స్ అన్ని తినుకుంటూ ఆదివారం అంటే మందిరానికి వెళ్ళాం, వచ్చాం, తినడం, నిద్రపోవడం, విశ్రాంతి తీసుకోవడం లేదు. యూరియా విశ్రాంతి తీసుకున్నాడా? లేదు. ఆ దేశం గురించి, ఆ మందసం గురించే బాధపడుతున్నాడు. మందసం గుడారంలో ఉంది అని బాధపడుతున్నాడు. అటువంటి నిబద్ధత. మరి మనం ఏం చేస్తాము? సువార్తకి వెళ్ళి ఎంతమంది అండి ఆ స్ట్రీట్ గాస్పెల్ అని వాళ్ళని చూస్తాను, సతీష్ గారు వాళ్ళని, యంగ్ కప్పులు వాళ్ళు పాపం ఎంత కొండలు లోయల్లో వాళ్ళు చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు, చేస్తుంటారు. అక్కడైతే పెద్ద వర్షం వచ్చింది సరే, అవన్నీ మట్టి పిల్లలు కరిగిపోతున్నాం, మనకు దారే కనిపించిన వ్యాను ఈ సమయంలో పోతున్న ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అట్లా సువార్త వాళ్ళు ప్రకటిస్తుంటే మనం హాయిగా ఏసీ గదుల్లో సుఖంగా నిద్రిస్తున్నాం. ఈ ఊరి అలా నిద్రించాడా? నిద్రించలేదు. ఇటువంటి ఆత్మ సంబంధమైన విషయాలను దేవుడు గ్రహిస్తాడు. ఆత్మ విషయమైన గ్రహింపు మనకు ఉండాలి. అందుకనే ఊరియాని చంపినందుకు దేవుడు దావీదుని క్షమించలేకపోయాడు. హిత్యుడైనప్పటికీ చనిపోయాడులే అని దేవుడు ఎప్పుడు భావించలేదు. అలాగా మనం కూడా సువార్తకు వెళ్ళిన వాళ్ళని చూసి మనం ఇంట్లో నిర్విచారంగా ఉండకూడదు. విశ్రాంతి తీసుకోలేము. మనము ఆత్మ విషయమైన గ్రహింపు మనకు కూడా ఉండాలి. ఈ చివరి దినాల్లో దేవునికి సాక్షిగా ఉంటూ ఆ దేవుడి యొక్క కార్యాలు యుద్ధానికి, అంటే సువార్తకి వెళ్ళడం అంటే యుద్ధంకి వెళ్ళడమే కదా, అటువంటి వీరులకు మనం సహకారులుగా ఉండాలి, సహాయంగా నిలబడాలి. అంత వీలు కాకపోతే వారి గురించి నిత్యం మోకాల ప్రార్థన చేయాలి. ఇలాగ మనం కూడా ఉండాలి. నెక్స్ట్ మనము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు వాళ్ళు ఆ హిత్తీలను కానీ మీరు రానిచ్చారంటే, ఐగుప్తుని రానిచ్చారంటే వాళ్ళు మీకు చాలా ఆటంకంగా ఉంటారండి, కంటిలో నలుసులాగా ఉంటారు, వాళ్ళతో సంధి చేయొద్దు అని చెప్పాడు కదా దేవుడు. కాబట్టి ఆ సంపాదన అంతా అనుభవించాలంటే మీరును వాళ్ళని ఎలా కొట్టాలి? ఎక్కడ సంపద? కనాను దేశంలో బావిలైతేనేమి, పంటలైతేనేమి, తోటలైతేనేమి ఇవన్నీ సమృద్ధిగా ఉంది. మరి వాటన్నిటిని అనుభవించాలంటే మనము మీరేం చేయాలి? వాళ్ళ 7 జాతుల్ని వెళ్ళగొట్టాలి. అంటే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో సంతోషించాలంటే, దేవుడి చేత ఆశీర్వదింపబడాలంటే, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువుల యొక్క స్వాస్థ్యాన్ని ఆస్వాదించాలంటే, సంపూర్ణంగా మనం దాన్ని పొందుకోవాలంటే మనము కూడా మన జీవితంలో ఉండే ఈ 7 జాతుల అవలక్షణాలన్నీ మన హృదయంలో నుండి పెళ్లగించి వేయాలి, నిర్మూలించుకోవాలి. అది దేవుడు సహాయం అడగాలి, మనం ప్రార్థించాలి. నిత్యము మా కుటుంబాన్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి కాదు, ముందు మనలో ఉన్న ఆ 7 జాతుల యొక్క లక్షణాలని, మన కనానీయుల గురించి చదువుకున్నాము, ఈ రోజు హిత్తీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హిత్తీయుల్లో వాళ్ళు గొడవలు పడే మనస్తత్వము, మనోవేదనకు గురి చేసే మనస్తత్వం. వారు ఇంకోటి ఏంటి? వారి భయముగా కలిగిస్తారు అనమాట. ఆ భయం అనేది ఉంటే మనము దేవుడి యందు విశ్వాసంలో ఎదగలేమన్నమాట. అటువంటివన్నీ మనం తొలగించుకోవాలి. హిత్తీయులు అంటే అర్థం భయము కదా, భయం అని చెప్పాం. ఎటమాలజీ ప్రకారం భయము అంటారు దాన్ని, అర్థం అన్నమాట. ఈ బైబుల్ ఎప్పటికీ కల్పితం కాదండి, ఎంటర్టైన్మెంట్ స్టోరీ కాదు బైబుల్ అంటే. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ భక్తులందరూ ఈ గ్రంథాన్ని రచించారు. ఆత్మలో వాళ్ళు ప్రేరేపింపబడి ఆత్మవశులై రాశారనమాట. మోషే వీళ్ళు యొర్దాను నది యువతలా చనిపోతాడు కదా మోషే, యెహోషువ నాయకత్వంలో కనానికి చేరుకుంటారు. అప్పుడు మోషేనే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని పంపిస్తాడు సంఖ్యాకాండంలో. ఎక్కడికి? ఆ కనాను దేశాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా, దాని గురించి ఏంటో రిపోర్ట్ తీసుకురాపోండి అని ఒక స్పైని పంపిస్తాడు. 12 గోత్రాల నుండి 12 మందిని పంపిస్తే ఆ హిత్తీలు ఎటువంటి వాళ్ళు? కొండ ప్రాంతంలో నివసిస్తారు. కనానీయులేమో సముద్రం ఒడ్డున నివసిస్తారు. వీళ్ళను జయించడం కష్టము. వీళ్ళంటే భయము, వీళ్ళు తమ దేవతల వైపు తిప్పుతారు. ఇలాంటి రిపోర్ట్ ని ఆ రోజే పట్టుకొచ్చారు. ఎవరు? మోషే పంపించిన స్పైస్ అన్నమాట, వాళ్ళు పంపించారు. అలాగే యెహోషువ కూడా పంపించినప్పుడు ఏమంటారంటే, అమ్మో వాళ్ళని మనం జయించలేం బాబోయ్, మన వల్ల కాదు, దేవుడు మీకు అప్పగిస్తానని అది ద్వితీయోపదేశ కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం అన్నిట్లో చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు? బాబాయ్ మేము వాళ్ళని
జయించలేము, వాళ్ళ దేహదారుఢ్యం చూస్తే మనం పిట్టల వలె ఉన్నాము అని చెప్తారు. అందువల్ల మనము దేవుడు మనలో ఉన్న దేవుడు గొప్పవాడు. అమ్మ ఈ మన ఎదురుగా ఉన్నటువంటి సమస్య చాలా పెద్దది బాబాయ్, మనం చేయలేమా అని అనుకున్నామా, మనం నిజంగా చేయలేకపోతాం. దేవుడు సహాయంగా నిలబడ్డు. అలాగే వాళ్ళు కూడా యెహోషువ పంపిన వాళ్ళు కూడా అందరు నశించిపోతారు, పోలేరు, కనానులో అడుగు పెట్టలేరు. ఒక్క కాలేబు యెహోషువ మాత్రమే అక్కడ అడుగు పెట్టగలుగుతారు. మనం కూడా అండి, ఎంత దేహదారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు వచ్చినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చినా మనం భయపడక్కర్లేదు. మనం ఈ 7 జాతుల యొక్క లక్షణాలు మన హృదయంలోండి తొలగించుకొని దేవుడి వైపు తిరిగి పరిశుద్ధ ఆత్మతో మనం నింపబడి దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ మనం ఉన్నామంటే తప్పక మనము ఎటువంటి వారినైనా దేవుడు మన చేతికి అప్పగిస్తాడు. వారితో మనం విజయం పొందుతాం అన్నమాట. వీళ్ళందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు జనరల్ గా ఈ అబ్రహాము దేవుడు ఇచ్చాడు కనాను అప్పగించాడు, కనాను దేశాన్ని. కానీ రాను ఏసేపు కాలంకి వచ్చినప్పటికి అక్కడ కరువు రావడము, వాళ్ళందరూ మళ్ళా ఐగుప్తుకి వెళ్ళటము, అక్కడ గోషేలో ఉన్నంత వరకు చాలా బాగా సమృద్ధిగా ఉన్నారు. తర్వాత తరాల్లో ఏసేపు అంటే తెలియని రాజులు వచ్చేసారు. వాళ్లకు వీళ్ళ యొక్క జనసంఖ్యను చూసి అసూయ, భయం కలిగి వీళ్ళని హింసించడం మనందరికీ తెలుసు. ఎంత బానిస జీవితాన్ని పెట్టి వాళ్ళని చాలా హింసించడం జరుగుతుంది. అప్పుడే దేవుడు వీళ్ళకు నీకు 7 రకాల జాతుల వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళని జయించుకొని మీ దేశానికి వెళ్ళండి అంటే, ఈ దేశము వాళ్ళదే కదండి, అబ్రహాంకి ఇచ్చిన దేశము. వాళ్ళ అబ్రహాం తరం వాళ్ళే కదా వీళ్ళందరూ. ఆ విధంగా దేవుడు వాళ్ళకు వెళ్ళి తీసుకోండి అని చెప్తాడు. మనం కూడా అండి భయపడితే ఏమి సాధించలేము. ప్రతి విషయం భయపడతాం. ఇది జరుగుతుందా, ఇది అవుతుందా, ఇలా జరిగింది ఏంటి, అలా జరిగింది ఏంటి అని భయపడతాం. ఈ భయము అనేది మనం ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భయం అనేది తొలగించండి, ఎదుటి వారిని బాధ పెట్టకండి, మానసికంగా వాళ్ళని మానసిక వ్యధకు గురి చేయకండి అని దేవుడు చెప్తున్నాడు. ఆ హిత్తీయుల్లో ఉండే లక్షణాలు మనలో ఉన్న, మన ఎదుటి వారిలో ఉన్న, చుట్టుపక్కల వారిలో ఉన్న అవి మనం తొలగించమని ప్రార్థన చేయాలి. వారికి కొంచెం ఎడంగా ఉండాలి. ఇది ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే స్పిరిచువల్ గా మనం ఎదగలేము. ఇప్పుడు 1 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం తీసుకుంటే, మోయాబీలు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు తమ దేవతల తట్టు తిప్పుతారు. సో వారితో మనం సహవాసం చేయకూడదు. యెహోవా ఇశ్రాయేలుకు ఈ విధంగా చెప్తున్నాడు. దేవతల తట్టు తిప్పుతాడంటే ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సొలొమోను ఫరో కుమార్తెనే కాకుండా ఏం చేశాడు, ఆ హిత్తీయుల జనములలో అనేక మంది పరస్త్రీలను మోహించి వారితో వ్యభిచరించాడు. అందుకే కదా సొలొమోను ఆ భార్యలందరూ వాళ్ళ దేవతల వైపు సొలొమోన్ని తిప్పి విగ్రహారాధనకు అలవాటు చేశారు. చూడండి, సొలొమోనే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళని మోహించాడు, ఆ స్త్రీలను పెండ్లాడాడు. అందుకనే సొలొమోను పతనమైపోయాడు. అనంతమైన జ్ఞానం సంపాదించి దేవుడి దగ్గర ఎందుకంటే వ్యర్థమైపోలేదు. అందుకని అటువంటి వారి సహవాసము చేయకూడదు అనమాట, వారితో సంబంధాలు పెట్టుకోకూడదు. అలాగే మనకు కూడా చాలా భయాలు ఉంటాయి. సీమోను పేతురుని దేవుడు ఏమన్నాడు, నేను ఎవరిని అని అడిగినప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్తే దేవుడు ఎంత సంతోషపడ్డాడండి. పరలోకమందున్న దేవునికే ఈ విషయం తెలియజేశాడు. తెలియజేసి మరి పేతురుతో అంటాడు, రక్త మాంసాలు ఇటువంటి విషయాలు బయలుపరచవు అన్నాడు. రక్త మాంసాలు అంటే నోటి మాట, జస్ట్ నాలుక, ఇలాంటి విషయాలు బయట పెట్టవు పేతురు అంటే, ఆత్మలో ఉన్నావు కాబట్టి నువ్వు బయట పెట్టగలిగావు అన్నాడు. అంత పొగిన దేవుడు మళ్ళా ఒకసారి పేతురును ఏమంటాడు, పేతురు మనుషుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావు, నువ్వు భయపడి మనుషుని సంగతులను వివేచించుచున్నావు కానీ దేవుని సంగతులు వివేచించలేదు. అంటే మనుషుల ఆత్మతో నువ్వు వివేచిస్తున్నావు, దేవుని ఆత్మతో పేతురు కూడా భయపడ్డాడు కదా.
నువ్వు అతనితో పాటు పెరిగే శిష్యుడివా అనే అన్నావు కదా, వాళ్ళలో నువ్వు ఒక్కడివి కదా అంటే కాదు కాదని భయపడ్డాడు. భయం ఉండడం వల్ల మనం ఏమవుతాము, దేవుడికి దూరం అయిపోతాం. దేవుడికి దూరం అయిపోయాడు కదా పేతురు. ఈ విధంగా ఈ రోజు చాలా మంది దృష్టి తీశారు, గ్రహాలు బట్టి పోతారు, వాస్తులు బట్టి పోతుంటారు, ముహూర్తాలు కూడా రోజులు బట్టి పెట్టుకుంటుంటారు, గడియలను బట్టి అంటే భయాలు మంచి ఇవన్నీ చేయకపోతే ఏదన్నా జరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఆ భయం ఉంటే మనము క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి భయం ఉండకూడదు. మనం దేవుడి ప్రేమలో సంపూర్ణంగా దేవుడి ప్రేమలో ఉంటే తప్పక ఆ భయాలన్నీ పోతాయి. విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ భయాలు పోతాయి. మొదటి యోహాను పత్రిక 4:18 వచ్చిన తీసుకుంటే ప్రేమలో భయం ఉండదు, పరిపూర్ణ ప్రేమ భయంను వెళ్ళగొట్టును. చూసారా, ప్రేమలో భయం ఉండదు. ఎవరి ప్రేమలో? దేవుడి ప్రేమలో. మనం దేవుడిని ప్రేమించలేం అన్న పాస్టర్ అన్నయ్య గారు చెప్తుంటారు. సూర్యమ్మకి ఏ విధంగా ఉంది, ఎంతో ప్రేమించింది. నా ప్రియుడా మనోహరుడా అని ప్రేమించి, అలాగే నా ప్రియుడా అలానే దేవుడికి ఇలాంటి ప్రేమ సంబంధము సంఘానికి దేవుడికి ఏ విధంగా, షూలమిత్కి దేవుడికి ఏ విధంగా సంబంధం ఉందో అటువంటి సంబంధం మనకున్నప్పుడు ఈ భయాలు ఏవి ఉండవు, భయాలు ఉండవు. కాబట్టి దేవుడు పరిపూర్ణమైన ప్రేమను మనం పొందుదాము. అటువంటి ప్రేమను దేవుడికి ఇద్దాము. అందరము ఇటువంటి లక్షణాలు, కనానీయుల లక్షణాలు, హిత్తీల లక్షణాలు మనలో ఉండకూడదని ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకుందామండి. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.